హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి. ఈ రోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది హెయిర్ లాస్ అయ్యి చాలా బాధపడుతుంటారు. కొంతమందికి హెయిర్ అనేది గ్రోత్ కాదు అండ్ చుండ్రు సమస్యలు అనేవి చాలా మందికి ఉంటాయి. ఇలా అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ కి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అండి. మీకు ఏవి బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు. నేనైతే ఇది 7 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుద్దని ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు టైం వచ్చింది. ఓకే, నేను ఎలాగో పట్టుకుంటున్నాను కదా, మన చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. కలబందలో అయితే చాలా యాంటీ ఆక్సిడెంట్లు అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా బాగుంటాయి. ఇవి చర్మ సంరక్షణకి ప్లస్ హెయిర్ సంరక్షణకి అయితే చాలా యూజ్ అవుతాయి. ఆనియన్స్ లో అయితే సల్ఫర్, కొలాజిన్ అనేటివి ఉంటాయి. వాటి వల్ల జుట్టు అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ప్లస్ చుండ్రు అనేది పోతుంది. మందార ఆకుల్లో కూడా చాలా జుట్టుకు సంబంధించినవి ఉంటాయి. మందార ఆకుల వల్ల జుట్టు అనేది చాలా స్మూత్ గా స్ట్రైట్నింగ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అందువల్ల జుట్టు అనేది చాలా మృదువుగా చాలా స్మూత్ గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ఏమేమి తీసుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక కలబందం తీసుకోండి, ఒక పెద్దది తీసుకోండి. దాని తర్వాత అయితే ఒక 2 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ కలబందాకైతే ఇలా పీల్ చేసుకొని ఆ గుజ్జునంతా తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు మందారాకులు అయితే తీసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని తీసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసుకొని వీక్లీ ట్వైస్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇది మీరు ఆయిల్ పెట్టుకున్న తల మీద అయినా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే తలస్నానం చేసిన జుట్టు మీదైనా అప్లై చేసుకోవచ్చు. చాలామంది అంటుంటారు కొన్ని అయితే తలస్నానం చేసిన జుట్టు మీద అప్లై చేసుకోవచ్చు అని. అలాంటిది ఏం లేదండి. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఆయిల్ పెట్టిన హెయిర్ మీదనే ఏదైనా అప్లై చేసుకుంటున్నాను. నాకైతే రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఇంట్లో అందుబాటులో దొరికేటివే అండి. ఒకవేళ ఏం దొరకకపోయినా సరే ఓన్లీ అలోవెరా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలామంది వేలు పెట్టి షాంపూలకని వాటికని వీటికని స్ట్రైట్నింగ్ అని ఎంతో డబ్బు తగలేస్తుంటారు. ఏం డబ్బులు లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు. చాలామంది హెయిర్ లాస్ అయ్యి చాలామంది బాధపడుతుంటారు, అయ్యో నాకు లేదే ఈ హెయిర్ అని. మీరు డేలో ఒక 1 hour స్పెండ్ చేయండి. ఒక 1 hour కాకపోయినా ఒక ½ hour స్పెండ్ చేయండి చాలు. మీకు ఎంతో అందమైన జుట్టు అనేది మీకు వస్తుంది. వేలు తగిలేసి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ట్రీట్మెంట్స్కి వెళ్ళి ఇవన్నీ వేస్ట్ అండి. మిక్సీ పట్టాకైతే పేస్ట్ ఇలా వస్తుందండి. ఆ పేస్ట్ని తీసుకొని మనం ఇలాగా పాయలుగా విడదీసి అప్లై చేసుకోవాలండి. తలంతా పాయలు తీసి అనేది మనం అప్లై చేసుకోవాలండి. మన పుర్రెకు అనేది ఇదంతా తగలాలి. మిక్స్చర్ మొత్తం పుర్రెకు అనేది నీట్గా తగలాలండి. ఆనియన్స్ వల్ల హెయిర్ కూడా చాలా నల్లగా ఉంటుందండి. ఇది పెట్టుకున్న తర్వాత అయితే హెయిర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. తలంతా నీట్గా అప్లై చేసుకోవాలండి. నీట్గా అప్లై చేసుకొని 20 to 30 minutes అనేది మనం అలా వదిలేసుకోవాలండి. మిడిల్లో రావాలి మంచిగా. ఆ 20 to 30 minutes తర్వాత అయితే మనం ఇలా వాష్ చేసేసుకోవాలండి. నీట్గా షాంపూతో అయినా వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత మనం అప్లై చేసుకున్న కొంచెం పొడిలాగా ఉంటుందండి, అదైతే పోదు. తల ఆరిన తర్వాత అయితే అది దువ్వుకుంటే పోతుందండి. ఇదైతే మీరు పక్కా ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా మీకైతే 2 weeksలో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హెయిర్ కూడా చాలా బలంగా హెయిర్ ఎదుగుతుంది, ప్లస్ బ్లాక్గా ఉంటుంది. అయితే యూజ్ చేసే వాటికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంకా బెనిఫిట్సే ఉంటాయి. ఇలా తల ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఇవి తెల్లగా అక్కడక్కడ ఉంటాయండి. ఇవి మనం దువ్వుకున్న తర్వాత అయితే పోతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.